అయ్యో అంత టార్చర్ ఏం పెట్టారండి ప్లీజ్ చెప్పండి. అన్ని మూడ్ స్వింగ్స్ తెచ్చి సో అమ్మాయి అంటేనే మూడ్ స్వింగ్స్, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది రియల్ మెన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కష్టపడి భరిస్తున్నాం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సాడిస్టిక్ అంటారు మీ పర్సెప్షన్. అంటే వేరే వాళ్ళతో చెప్పాల్సి వస్తుంది, అలా సిచ్యువేషన్ వచ్చింది, తప్పట్లేదు. When a boy married a girl na, కొంచెం ఇయర్స్ తర్వాత నా వైఫ్ విల్ sadistic for him. So this is like happened in this movie. సో పెళ్ళైనాక అందరూ అట్లే అనుకుంటారు అని అంటున్నారు భర్త అన్నా. ఒక్కరిని చెప్పమనండి. ఏమని అమ్మాయి భార్య సాడిస్టిక్ కాదనా? ఓకే. సో మరి మూవీ అంటే లైక్ ఇంత ఫన్ ఉంది కదా ఈ క్యారెక్టర్స్ లో, కానీ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే డైరెక్టర్ అని అర్థమైంది, సో లైక్ మీ రోల్ ఎలా ఉంటుంది ఇందులో? నాది అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ అండి. రాజు సుందరం అనమాట నా పేరు. ఒక ఊరి నుంచి వచ్చి ఇక్కడ డైరెక్టర్ అవుదాం అని కష్టాలు పడే క్యారెక్టర్. ఎవ్రీబడి విల్ రిలేట్. ప్రతి ఒక్కరు ఊరి నుంచి వస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్నా కానీ కష్టపడి డెవలప్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది స్టోరీ. ఓకే. అంటే ఈ స్టోరీ అంటే ఒక అంటే ఒక మూవీ తీసేటప్పుడు డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ అంతా ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు పడుతున్నారో అని చూపించారు కదా. సో మీరు అంటే ఈ మూవీ ఎందుకు అలా, ఆ స్టోరీ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? అంటే మీ రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేశారా? లేదు అంటే ఈ స్టోరీ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ వెళ్ళి ఒక క్రైమ్ వరల్డ్లో పడుతుంది. ఇది సినిమా నేపథ్యం ఉన్న కథ కాదు, క్రైమ్ వరల్డ్ నేపథ్యం ఉన్న కథ. తను యాక్టర్ అండ్ అంటే ఆ ప్రొటగనిస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే వృత్తిలో ఉన్నాడని చెప్పొచ్చు. సో ఆ సెటప్లో అది కనబడుతుంది. తర్వాత తన క్రైసిస్లో భాగంగా ఒక 5 days వెళ్ళి పడ్డ తర్వాత వాళ్ళతో క్రిమినల్స్తో వచ్చిన కాన్ఫ్లిక్ట్లోంచి తనేం చేశాడు, వాళ్ళు ఏం చేశారు, అదంతా ఎంటర్టైనింగ్ వేలో వెళ్తూ ఉంటుంది. బట్ క్రైసిస్ అనేది ఎవరికైనా ఉంటుంది లైఫ్లో. ఒకటి సాధిద్దాము అని ఎక్కడో మారుమూల గ్రామాల్లో నుంచి హైదరాబాద్కి వస్తారు. వచ్చిన తర్వాత అదంతా ఈజీ కాదు, వేరే వృత్తిని అంత ఈజీ కాదు. అట్లాంటిది సినిమా ఇండస్ట్రీలో మూవ్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఇంకా పెద్ద జర్నీ, పెద్ద అబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి కదా. దాంట్లో నుంచి అందరూ రిలేట్ అవుతారు. ప్రతి మనిషి జీవితం అవి ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళాలి కాబట్టి అది రిలేట్ చేసుకునే క్యారెక్టర్. ఓకే.